ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఒంగోలు రైల్వే స్టేషన్ మీదుగా జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర నిమిత్తం స్పెషల్ ట్రైన్స్ ను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిందని ఆ సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ రాజా తెలిపారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల కోసం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర స్పెషల్ ట్రైన్ ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర 7 రాత్రులు 8 పగళ్లు కొనసాగుతుందని, టికెట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రని ఈ నెల 23వ తారీఖున సికింద్రాబాద్ నుండి ప్రారంభించడం జరుగుతుందండి. ఈ రైలు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా తిరువనమలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు ప్లేసెస్ ని కవర్ చేస్తూ ఈ యాత్ర 7 రోజులు 7 రాత్రులు 8 రోజుల ప్రోగ్రామ్ గా జరుగుతుంది. ఈ రైల్లోని ముఖ్యంగా 3 తరగతుల్లో టికెట్స్ ని అందుబాటులో ఉంచడం జరిగిందండి. ఎకానమీ క్లాస్, స్టాండర్డ్ మరియు కంఫర్ట్. అలాగే ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నంతసేపు ఉదయం టీ, కాఫీ నుండి లంచ్, డిన్నర్ మొత్తం అన్ని కూడా ఈ టికెట్ ధరలోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే లోకల్ బస్ ట్రాన్స్పోర్ట్ కానీ హోటల్ అకామిడేషన్ కూడా అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ రైల్లో ముఖ్యంగా ప్రమాద బీమా సౌకర్యం కూడా ఈ టికెట్ ధరలోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే రైల్లో భద్రతకు మరియు అవసరమైన ప్రతి సౌకర్యాల కొరకు ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్స్ టూర్ అంతట్లో కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటారు. ఈ ప్యాకేజ్ కాకుండా అక్టోబర్ 7వ తారీఖున తిరుపతిలోని రేణిగుంట నుండి భవ్య గుజరాత్ ప్రత్యేక రైలు కూడా నడపడం జరుగుతుంది. ఈ రైలు రేణిగుంటలో మొదలై గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ద్వారకా, సోమనాథ్, అహ్మదాబాద్ మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈ ప్లేసెస్ ని కవర్ చేస్తూ ఈ రైలు 9 రాత్రులు 10 రోజులు ఈ రైలుని నడపడం జరుగుతుంది. ఈ రైల్లో కూడా 3 తరగతుల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఈ టికెట్లను ఐఆర్సీటీసీ కార్యాలయం విజయవాడలో కానీ లేదా ఐఆర్సీటీసీ కార్యాలయంలోని టూరిజం స్టాఫ్ యొక్క మొబైల్ నెంబర్ 9281495848 నెంబర్కి కాల్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఆన్లైన్లో www.irctctourism.com ఈ వెబ్సైట్ ని సందర్శించి కూడా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సదుపాయం కలిగించడం జరుగుతుంది.